అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అరే నీ బ్రాంచ్ షాప్ ఏంది 35 లక్షలు నన్ను నూకేసి నా 70 ఎకరాల భూమిని గుంజుకున్నారు. నీ 70 ఎకరాలు తగలట్ట రాజమండ్రిలో బంగారం లాంటి నా 20 ఎకరాల భూమిని అమ్మి తెలంగాణలో చీప్ అంటే 200 ఎకరాలు కొన్నా. ఇప్పుడు ఏమైంది? అక్కడ అమ్ముకున్నది పోయింది, ఇక్కడ కొనుక్కున్నది పోయింది. ఇప్పుడు ఏం చేయాలా? చీదీనమ్మ బతుకు జడ. మినిస్టర్ సార్, ఎన్ని భూపోరాటాలు వచ్చినా అంచిపారేసిన అన్నలు ఎర్రజెండాలు పాతినా మన భూములు పడావు పడ్డాయే గాని ఒక గుంట భూమి కూడా పోలే. 2 సంవత్సరాల సంధి అన్నల భయం పోగానే భూముల ధరలకు రెక్కలొచ్చినాయని తెగ సంబరపడిపోయినా. ఇప్పుడు అనవసరంగా ఆ పోరిని మీరు ఏలుబెట్టనిచ్చింది. ఆ పోరేమో కాలే పెట్టింది. ఇప్పుడు ఏడ చూసినా బతుకమ్మ అమ్మోరు లెక్క భయపెడతా అంది. బతుకమ్మ బతుకమ్మ అరే ఆడదానికి ఎందుకు అంత భయపడుతున్నారు? మా ఫ్యాక్షన్స్ కు భయపడ్డట్టు లేపేస్తే పోలా? ఆ పని చెయ్యి, నా వాటా 1,00,000 రూపాయలు ఇస్తా. నీ 2 లక్షలు ఇస్తా. ఈ వాటాలేందే చీప్గా మొత్తం నేనే ఇస్తా. దాన్ని లేపేంద్రి. తిరుమలయ్య, మనందరం నష్టపోయినాం. ఇట్లా తొందరపడి లాభం లేదు. ముందా బతుకమ్మని పిలిచి మాట్లాడదాం. అది ఇంటదా? వినకపోతే అప్పుడు చూద్దాం. రే శంకరి అన్నా, దొరకి నీ కష్టాలు పెడుతున్నా పిలవగానే ఉరికురికొచ్చినాం. దొర మంచి చేసుడేమో గాని ఇరికేయకుండా చాలు. అవు బతుకమ్మ, మనం జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, మమ్మల్ని ఎందుకు పిలిపించిండ్రు? ముందు కూర్చో. బతుకమ్మ, నువ్వు చేసే పని కరెక్ట్ కాదు. నువ్వు చేయబట్టి మొత్తం ఊర్లకే పాకిపోయి మన దొరకు ప్రాబ్లం అయింది. ఈ ఉద్యమాల వల్ల గొడవలు ప్రాణాలు పోవడమే తప్ప సాధించేది ఏమీ లేదు. ఇప్పటికైనా ఈ ఉద్యమం ఆపేయి.
నువ్వు చాలా తెలివిగలదానివి. అందుకే మేమంతా నీకు మద్దతిచ్చి నిన్ను సర్పంచులు చేద్దామనుకున్నాం. ప్రజలకేం సేవ చేయాలనుకుంటున్నావో గప్పుడు చేయి. మీరేసుకున్న పంటలకెంత ఖర్చయిందో మొత్తం నష్టపరిహారం గట్టిస్తా. నా భూమిని ఖాళీ చేయండి, అక్కడ ఫ్యాక్టరీ కడతాం, మన ఊరిని అభివృద్ధి చేస్తాం. మీరందరూ బాగుపడతారు. నువ్వు చేసేదదే, నేను చేసేదదే కదా. మినిస్టర్ గారు చెప్పేది కాస్త వినమ్మా. ఇది నీకు ఇష్టమే కదా? అందరూ బాగుపడతారంటే నాకు కూడా ఇష్టమే. పెన్ను పేపర్లు తెప్పిస్తారా? ఎందుకు? వాటాలు రాసుకునేటందుకు. వాటా ఏంది వాటా? మీరే అన్నారు కదా కంపెనీ పెట్టేది మా మంచి కొరకేనని. అందుకే కంపెనీలా మాకు వాటాలు రాసియమంటున్నా. ఏం నకరాలు చేస్తున్నావా? ఊకున్న కొద్ది మీదికి పోతున్నావు. మంచిగా చెప్తున్నావా? మంచి చేస్తారని నమ్మి చిన్న ఆశతో వచ్చినాం. అది మీరు ఎన్నడూ చెయ్యరని అర్థమైపోయింది. దొరా, చెరువుకు పోయిన వేటగాడు చేపల గాలం వేస్తాడు. ఆకలి తీర్చుకోవాలనుకున్న చేపలు ఎర కోసం గాలానికి చిక్కుతాయి. అప్పుడు ఆకలి తీరేది చేపలకు కాదు, వేటగానికి. నువ్వేసిన గాలానికి చిక్కేటందుకు మేం చేపలం కాదు. ఇదేదో పిట్టపిల్ల అనుకున్నా, కానీ పిట్టపిల్ల కాదు, పులిపిల్ల. రాము సార్, గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్ కి ఫోన్ కలుపు. చెప్పరా, చెప్పు చెప్పు. ఆ సింగన్న ఎక్కడున్నాడో చెప్పు. చెప్పు చెప్పరా, ఇప్పటికైనా చెప్పు. ఆ సింగన్న ఎక్కడున్నాడో చెప్పు. 30 సంవత్సరాల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు రా. వాడి మీద ఉన్న 10 లక్షల రివార్డు నీకే ఇప్పిస్తా. తీసుకుని హాయిగా బతుకుపోరా. సింగన్న గురించి మర్చిపోతే హాయిగా నువ్వే బతుకుతావు పో. చంపుతారా నిన్ను. చంపుకోరా. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా ఎస్పీ, బిజీయా? అవును సార్, ఈ ఏరియాలో సింగన్న దళం మళ్ళీ తిరుగుతున్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇప్పుడు సింగన్న కంటే ఇంకో డేంజర్ వచ్చి పడ్డదయ్యా. బతుకమ్మ పేరున్నవా? విన్నాను సార్. అది కొద్దిగా నకరాలు చేస్తుంది, జర చూడు. నేను చూసుకుంటాను సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా చేతులకు మట్టంటకుండా చూడు. నేను ప్లాన్ చేస్తాను సార్. నమస్తే అమ్మా. ఎవరు మీరు? నా పేరు యాదయ్య. వీళ్ళంతా మా వాళ్ళే. మాది పక్కనున్న రాయపట్నం. ఆ పక్క ఈ పక్క ఏ పక్క మిమ్మల్ని చూడలేదు మహారాజా. బతుదిరి కోసం 10 ఏళ్ల కింద బొంబాయి పోయినాం. ఇప్పుడు ఈ తల్లి తెచ్చిన ఉద్యోగం తెలుసుకుని మళ్ళీ వచ్చిన. నువ్వు కాలు పెట్టిన కాడ అంతా మంచిగా జరుగుతుంది అంటారు. మా ఊళ్ళో కూడా పడవబడ్డ భూములు ఉన్నాయి తల్లి. నువ్వు అడుగు పెడితే మేము పనులు మొదలు పెడతాం. మీరు మంచి చేయాలనుకుంటే అంతా మంచి జరుగుతుంది కదా, నేనెందుకు? అయ్యో ఆ మాట అనకమ్మా. నువ్వు ఓసారి వచ్చిపోతే నీ పేరు చెప్పుకొని బతికిపోతాం. కాదనకమ్మా. అయ్యో వద్దొద్దు. చల్ 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 చల్. హై హై హై. మిమ్మల్ని చూస్తుంటే నాకు అనుమానం కొడుతుంది మహారాజా. హై హై చల్. ఎందుకు? అరే ఇక్కడనే ఉంటున్నామన్నారు, ఎట్లా దమాయించడానికి అత్తలేరా? ఇటు బొంబాయి పోయినాం కదా, అందుకని మర్చిపోయినా మహారాజా. అవునవును. ఎడ్లు గుంజుతులు ఇక దిగండ్రా. ఓయ్ నువ్వు కూడా దిగు. అమ్మా నువ్వు కూర్చో తల్లి. నువ్వు లెగితే ఎట్లా? హై 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 మెడలు పట్టుకున్నాయి మహారాజా. మెడల సంగతి నేను చూసుకుంటా గానీ ఇటు పెట్టు. అల్లం సాప్, బెల్లం సాప్, కొత్తిమీర సాప్, పుదీనా సాప్, పుట్టుకూర సాప్, అటు తిరిగి సాప్, ఇటు తిరిగి సాప్. ఇది అబ్బా స్టీరింగ్ తిప్పినట్టు తిప్పాడు నా మెడ. సార్ వ్యాన్ డ్రైవర్ డబ్బులు అడుగుతున్నాడు సార్. ఎంత ఇవ్వాలరా? 3000 సాబ్. 3000 ఇప్పుడే ఇస్తా. 1000 2000 बस है साहब. సార్ ఫోన్ సార్. ఎవడరా? సార్ నేను ఇన్ఫార్మర్ సమయ్యని. చెప్పు. నక్సలైట్ సింగన్న ఇవాళ రాత్రికి ఎలిసాల గుట్టల్లో మీటింగ్ వస్తున్నాడు సార్.
ఇక నీతో పని లేదు. ఇది బతకమిల్లే కదరా? అవును సార్. బీ కేర్ఫుల్. మనకు కావలసిన ఇద్దరు ఒకే ఇంట్లో దొరికారు. చుట్టూ ఉన్న ఇళ్ళకి గుళ్ళాలు పెట్టేసేయండి. అన్నా, మీరెవరన్నా? నీ పేరేందమ్మా? బతుకమ్మ. నువ్వే నా బతుకమ్మ అంటే? అవునన్నా. నేను అన్నాను కాదమ్మా, నీ తండ్రిని. మీ అమ్మ కూడా నీ లెక్కనే ఉండేది. మరి అమ్మ ఎక్కడా? ఆనాడు సద్దుల బతుకమ్మ మీ అమ్మ నిండు గర్భిణి. ఆ సప్పుడేంటుండే ఆ రోజులన్నీ నా కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎన్నో రకాల పూలు తెచ్చుడు, బతుకమ్మలు వేర్చుడు, అందరితో కలిసి ఆటకోయలు లెక్క పాటలు పాడేటోళ్ళం. బతుకమ్మలను సెర్ల వేసినాక సద్దుల సత్తుపిండిని ఫలారంగా పంచుకొని సంబురంగా తినేటోళ్ళం. ఇవాళ నాకు బతుకమ్మ ఆడాలనిపిస్తున్నది కామ్రేడ్. ఇదేనా ఈ విప్లవోద్యమంలో నువ్వు నేర్చుకున్నది? మన సిద్ధాంతాలు కట్టుబాట్లు మర్చిపోయినవా భారతి? ప్రజల నమ్మకాలను తప్పంటారా? అవి తప్పైతే 100 ఏళ్లుగా ఈ బతుకమ్మ పండగ ప్రజల్లో ఎందుకు బతికున్నది? భారతి, ప్రజల నమ్మకాలను విప్లవోద్యమాలు తప్పుబట్టవు. పరిస్థితులు అనుకూలించినప్పుడు మనమే కొన్నింటిని వదులుకోక తప్పదు. నేను దళ కమాండర్ని అడుగుతలేను, నన్ను కట్టుకున్నాను అడుగుతున్నా. అన్నా, నువ్వు ఎన్నైనా చెప్పు, అక్క ఒట్టి మనిషి కాదు. ఈ టైంలో అక్క కోరిక తీస్తే ఉద్యమానికి ఏం అడ్డు కాదు కదన్నా.
ఎట్లా మీ అమ్మ నా మాట వినకుండా బతుకమ్మతో వెళ్ళిందమ్మా. మీ అమ్మ ఎవరి కంట్ల పడకుండా వాళ్ళల్లో కలిసిపోయిందమ్మా. అంతలో పోలీసులు వస్తున్నారని అన్నలు సైగ చేసిండ్రు. అగ్గో ఎవరాళ్ళు ఈ బతుకమ్మ నా చేతిలో పెట్టిండ్రు.